పబ్లిక్ ప్లేస్లో ఎవరు ఉండమన్నారు డూడ్? ఎవరు ఉండమన్నారు సార్? నేను వీడియో తీసే ప్లేస్లో మీరు ఉన్నారు. మాది అసలు ఎంత పాజిటివ్ మైండ్ సెట్ తెలుసా? హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. నేనైతే ఫస్ట్ టైం సంగీ టెంపుల్కి విజిట్ చేస్తున్నాను. మేమైతే ఫస్ట్ ఎల్బీ నగర్ దగ్గర దిగాం అనమాట. ఇంకా అక్కడ నుంచి మొత్తం ట్రిప్ అంతా కూడా నేను వీడియోలో చూపించేస్తాను. ఫుడ్ ఇల్లే డైరెక్ట్గా వచ్చేసాము. సో ఇప్పుడు ఇక్కడ స్టేషన్ దిగంగానే మెట్రో ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. అక్కడికి వచ్చి టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట. సరిపోనుందా? సరిపోను. చట్నీ గుడ్. దోశ కూడా బాగుంది. దోశ కూడా బాగుంది. సాంబార్ ఓకే ఓకే, బట్ చట్నీ ఈజ్ గుడ్. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఆటో మాట్లాడుకున్నాం అనమాట. టిల్ సంగీ టెంపుల్ వరకు, అంటే ఎల్బీ నగర్ మెట్రో నుండి సంగీ టెంపుల్ వరకు కూడా ఆటో మాట్లాడుకున్నాము. అక్కడ నుంచి అయితే మీకు ఆటో అనేది త్వరగా బుక్ అవ్వదు ర్యాపిడో త్రూ. సో అది మీరు ఏం చేయాలంటే అక్కడ లోకల్ వ్యాన్స్ ఉంటాయి అన్నమాట. ఆ లోకల్ వ్యాన్స్ అని మీకు ఇన్సైడ్ ఓఆర్ఆర్ అంటే సిటీ వరకు తీసుకొచ్చి వదిలిపెడితే అక్కడ నుంచి మీరు బుక్ చేసుకొని వచ్చేయచ్చు, లేదా బస్ త్రూ అయినా కానీ వచ్చేయచ్చు. మేమైతే వచ్చేసినాం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, నేను చూపిస్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తాను. ఐ డోంట్ నో అక్కడ ఫోన్ ఎలా ఉంది లేదు అనేసి, బట్ స్టిల్ అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇది మనకి ఎంట్రన్స్ ఉంటుంది. సో అంటే బయట అవుట్ సైడ్ వెహికల్స్ లైక్ ఆటోస్ ఉంటాయి కదా, అవైతే లోపలికి అలౌ చేయరనమాట. సో దానికి కూడా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. సమ్ 80 or 100 ఛార్జ్ చేస్తారు అనుకుంటాను. సో ఇక్కడ టైమింగ్స్ కూడా నేను మెన్షన్ చేశాను, వీడియోలో చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పైకైతే వెళ్తున్నాం అనమాట. సో విల్ స్టార్ట్ ద జర్నీ నా. కోతులు అయితే చాలా అంటే చాలా ఉంటాయి. బీ కేర్ఫుల్. మనం ఏం అన్నంత వరకు బాగానే ఉంటుంది. మెట్లు ఎక్కాలన్నా కానీ ఓకే, కానీ ఇలా కొండలా పైకి ఎక్కాలంటే కాళ్ళు లాగేస్తాయి బాబోయ్. నార్మల్గానే అనిపిస్తుంది కదా రోడ్డు. అది నార్మల్గా ఎక్కడ ఉంది, ఎత్తుగా ఉంది బాగా. సో మనమైతే వచ్చేసినాం సంగీ టెంపుల్ దగ్గరికి. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. సో చూద్దాం లోపల ఎలా ఉంటుంది. టైమింగ్స్ అంతా కూడా నేను చూపించాను వీడియోలో మీకు. ఇవి వచ్చేసి స్టెప్స్ అనమాట. ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 400. షీ డోంట్ నో. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తా, చెప్తా. పబ్లిక్ ప్లేస్లో ఎవరు ఉండమన్నారు డూడ్? ఎవరు ఉండమన్నారు సార్? బివేర్ ఆఫ్ మంకీస్ అంట, కోతులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి చెప్తున్నారు. చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చా? మాది అసలు ఎంత పాజిటివ్ మైండ్ సెట్ తెలుసా? స్టెప్స్ దగ్గర కోతులు ఉన్నాయని భయం వేసి ఇట్లా పైకి ఎక్కేది ఉందా కొండ, అట్లనే ఎక్కుంటూ వస్తున్నాం అనమాట. దానికి మేడం గారు అంటున్నారు, మనం ఎలాగూ హిల్ ప్లేసెస్కి వెళ్ళేసి ట్రెక్కింగ్ చేసేది లేదు, తొక్కలేదు, ఎక్కేది లేదు, ఇదే ఒక ట్రావెల్ అనుకొని వెళ్ళిపోదాం అంటుంది. బాబాయ్ వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు. ఇలాంటి పచ్చదన్నాల మధ్యలో ఏం లేకపోయినా ఉండొచ్చు, కాస్త తినడానికి తిండుంటే చాలు. అబ్బా ఎవరి దేవుడో ఎవరి నాయనో, ఎంత బాగుందో కదా. గోవింద బా ఎంత గ్రీనరీ బాబోయ్. నడు అమ్మాయి నడు. 12:30 దాటితే మళ్ళీ వాడు దర్శనం కూడా చేసుకొని వచ్చి కూడా వేస్ట్ అవుతుంది. ఆడ పడాల్సి వస్తుంది 4 దాకా. వాటర్ బాటిల్ పైన ఏం కొనుక్కుందాంలే. వచ్చేసినాం అయిపోయింది. ఇంకెంత 2 అడుగులే. గోయిందా గోయిందా అనుకుంటున్నా అడవడమే. అది అడ్డుంది, కంచె అడ్డుందిలే, పడలే.
దానిలో కూడా పడుతున్నా. మై గాడ్. కూడా పార్కింగ్ ఉంది చూసారా. వావ్ ఎంత బాగుందో. పార్కింగ్ వచ్చారు ఈరోజు అందరూ. వేయాలి ఈ చెప్పుల స్టాండ్. కెమెరాస్ అలో లేదంట. ఇప్పుడు మనకు బిస్కెట్ అవుతుంది లోపల. కాళ్ళు అయితే మిట్ట మధ్యాహ్నం కదా బిస్కెట్ అయిపోతుంది. కోతులు నీళ్ళు తాగుతున్నాయి. వామ్మో కోతులు నీళ్ళు తాగుతున్నాయని. ఏయ్ నా 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 వీడియో డిస్టర్బ్ చేయడం న్యాయం కాదు. మేమేం చేయట్లేదు డూడ్ మిమ్మల్ని. చూసారా ఎట్లా ఆడుకుంటున్నాయో. లోపల వీడియో తీయొద్దు, ఫైన్ 5000 రూపీస్ అని చెప్పి ఉందన్నమాట. సో అందుకే నేను లైట్గా హ్యాండ్లో అట్లా పెట్టుకొని తీసుకెళ్తున్నాను. లోపలికి వెళ్ళాక ఎవరన్నా చూపిస్తూ ఉంటే నేను కూడా ట్రై చేసి చూపిస్తాను అనమాట మీకు వీడియో అనేది. ఇప్పుడైతే జస్ట్ క్యాజువల్గా తీస్తున్నాను అనమాట. తెలియకుండా తీస్తున్నానని నేను అనుకుంటున్నా. మరి ఎంతమందికి తెలిసిందో నాకైతే తెలీదు. లోపల ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉన్నారు. ఏడుకొండల స్వామి ఉన్నాడు, శివయ్య ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, అష్టలక్ష్మిలు ఉన్నారు, అందరూ ఉన్నారు అనమాట. హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టుకోవచ్చు. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే చూసారా కోతులు ఎంత చక్కగా తింటున్నాయో. మీరు పులిహార కొనుక్కెళ్ళారు అనుకోండి, మీరు తినడానికి మాత్రం కొనుక్కెళ్ళొద్దు, వాటికి పెట్టడానికి తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు తినడానికి కొనుక్కున్నా సరే అవే లాగేసుకుని తినేస్తాయి అనమాట. ఫైనల్లీ అందరి దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. నందీశ్వరుడి దగ్గర నా బాధ చెప్పుకొని నా గోడు వెలిపించుకొని కొంచెం ఆయనకి రిక్వెస్ట్ చేయమని చెప్పి వచ్చానమాట. పాప నందీశ్వరుడు ఎన్ని తిట్టుకున్నాడు, ఈమె ఎంతసేపు చెప్తుంది అనుకున్నాడో ఏమో నాకైతే తెలియదు. కానీ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. చెప్పులు మామూలుగా గాలట్లేదు తెలుసా. మీరు ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ పెట్టుకోండి, ఓకే. నీడగా ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోండి, ఓకేనా. మామూలుగా గాలట్లేదు బాబాయ్. మా దర్శనం ట్రిప్ కాదు, సంగీ టెంపుల్ ట్రిప్ కంప్లీటెడ్. వీఆర్ మూవింగ్. సో రండి, ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసా. ఎంత బాగుందో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ ఉంది. సో అందుకు మీరు చూడంగానే ఫస్ట్ మీకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళంగానే అంతమంది దేవుళ్ళు చూడంగానే మస్తు ఖుషి అవుతారు, ఐఎమ్ షూర్. నువ్వెందుకు వీడియో తీయద్దంటావు, నా వెనకాల తోకలో కొత్తవు, అట్లా నడవచ్చుగా. పబ్లిక్ ప్లేస్లో ఎవరు సార్ తిరగబన్నారు? ఎవరు సార్? ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ? నేను వీడియో తీసే ప్లేస్లో మీరున్నారు. దట్స్ నాట్ మై మిస్టేక్, ఓకే. మీరు పబ్లిక్ ప్లేస్లో తిరగకుండా ఇంట్లో కూర్చోవాలి. మనం వచ్చేసాం. ఇంక ఇక్కడితో అయితే మన సంగీ టెంపుల్ ట్రిప్ సమాప్తం అయిపోతుంది కంప్లీట్గా. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి బాబోయ్. ఎందుకంటే ఏం కావాలి, ఫ్రెష్ ఎయిర్ న్యాచురల్గా. ఓకే, పైన అయితే మీకు ప్రసాదం అయితే దొరుకుతుంది, వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. కానీ కింద వచ్చేటప్పటికి మీకు ఇలా ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందన్నమాట. దీనిలో కూడా కూర్చోవచ్చు. మేమైతే ఒక వ్యాన్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం.